హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా ఈజీగా సింపుల్గా చేసేటువంటి స్వీట్ చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. పేనీలతో స్వీట్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ తొందరగా కూడా అయిపోతుంది. మీరు అప్పటికప్పుడు తొందరగా చేసుకోవాలనుకుంటే ఈ స్వీట్ ట్రై చేయండి. ఇలా ఒక గ్లాస్ పాలైతే తీసుకుంటున్నాను. పాలు అనేవి మరుగుతున్నప్పుడు పేనీలు అని చెప్పాను కదా, అవి మనకు బయట కిరాణం షాప్లో దొరుకుతాయి. ఇలా కొద్ది కొద్దిగా మీరు పాలకు సరిపడంత తీసుకోవాలి. నేనైతే ఇంత తీసుకున్నాను ఒక గ్లాస్ పాలకి. దీంతోనే చిక్కగా అయిపోతుందండి. ఇది పాలల్లో నానడం వల్ల ఇవి చాలా అంటే చాలా చిక్కగా అయిపోతుంది. కలుపుకుంటే చిక్కగా అయిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇది ఇలా రెడీ అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో అయితే నేను షుగర్ తీసుకుంటున్నాను. కనిపించట్లేదు వీడియోలో. అది మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. సరిపడినంత వేసుకున్న తర్వాత ఒక యాలక్కాయ ఇలా నల్లకొట్టి వేసుకుంటున్నాను. ఇంతే, రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత చిన్న కడాయి తీసుకొని దాంట్లోనే ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత నెయ్యి వేడైన తర్వాత సన్నగా తరిగినటువంటి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇక్కడ ఫ్రై చేసుకోండి. మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి దూరంగా వేసుకోవాలి. రెడీ అయినట్టే. మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసి కలిపేసుకోవడము. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు అప్పటికప్పుడు తినాలనుకుంటే ఇలా పేనీలతో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా ఉందో ట్రై చేసి మొత్తం కామెంట్ చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేయండి.